మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పీకర్కి రిప్లై ఇచ్చారు. లిఖితపూర్వకమైనటువంటి రిప్లై పంపించడం జరిగింది. మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే కొనసాగుతా ఉన్నాం అనేది కూడా ఇచ్చినటువంటి రిప్లైలో. కానీ ఇది ఎట్లుందంటే మేము పార్టీ మారలేదు, పవిత్రత మారినాం అన్నట్లు. వీళ్ళకు శీల పరీక్ష చేయాలి. యావత్ తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు. స్పష్టంగా వీళ్ళు కండవాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో ముఖ్యమంత్రితో చట్టపట్టాలు వేసుకొని, అదే కాకుండా వారు ఎన్నికైనటువంటి పార్టీని కూడా తిట్టడం జరిగింది. మీరు చూశారు కదా, నానా బూతులు కూడా తిట్టారు. నానా బూతులు, బండబూతులు కూడా తిట్టారు. ఈరోజు మెడ మీద కత్తెనే వరకు నేను చాలా పవిత్రమైనటువంటి ఆత్మను, పరిశుద్ధ ఆత్మను, నేను పాత పార్టీలనే ఉన్నాను, పార్టీ మారలేదు అంటే యావత్ తెలంగాణ ప్రజలు నవరంధ్రాలతో నవ్వుతున్నారు. అందుకొరకు రాహుల్ గాంధీ పదే పదే చెప్పే సంవిధాన రాజ్యాంగం మీద స్పీకర్ గారికి గౌరవం ఉంటే, నమ్మకం ఉంటే వెంటనే బర్తరఫ్ చేయాలి. రాజకీయాల్లో నిబద్ధత తేవాలి. నేను ఇంకో ప్రశ్న, వాళ్ళు ఏమంటున్నారు, మా యొక్క నియోజకవర్గ డెవలప్మెంట్ కొరకు మేము వాళ్ళతో కలిసి తిరిగాము అని అంటున్నాం. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు వారం రోజులకు ఒకసారి ఢిల్లీలో ఉంటారు. మా ప్రధానమంత్రి, మా కేంద్ర మంత్రితో చట్టాపట్టాలు వేసుకొని పోయి వాళ్ళ యొక్క రాష్ట్ర అభివృద్ధి కొరకు పోతున్నారు. మరి వాళ్ళు బీజేపీ కండువా కప్పుకున్నారా? డెవలప్మెంట్ కొరకే కదా పోయేది. మరి పోయినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు 52 సార్లు బీజేపీ కండువా కప్పుకోవాల్సి ఉండే కదా. మరి బట్టి గారు కనీసం 50 సార్లు బీజేపీ కండువా కట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలు నవ్వుతున్నారు కాబట్టి వెంటనే బర్తరఫ్ చేయాలని, రాజ్యాంగ విలువలు కాపాడాలని బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. మరోవైపు బీజేపీ నూతన కార్యవర్గం వచ్చింది. దీనిపైన అనేక ఆరోపణలు. ఇటీవల పార్టీని వీడి వెళ్ళినటువంటి రాజాసింగ్ కూడా ఇది సికింద్రాబాద్ కార్యవర్గంగా కనిపిస్తూ ఉంది, రాష్ట్ర కార్యవర్గంగా లేదు అనేటటువంటి ఆరోపణలు చేస్తారు. అది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరన్నా ఆరోపణ చేస్తే అప్పుడు నేను స్పందిస్తాను. అది మాకు సంబంధించిన అంశం కాదు. మాకు సంబంధించి నిన్ననే మా రామచంద్రరావు గారు క్లియర్గా చెప్పడం జరిగింది. మరోవైపు బీజేపీ అటు కేంద్ర ప్రభుత్వం కూడా అటు హైదరాబాద్ విలీనానికి సంబంధించి లిబరేషన్ డే నిర్వహించబోతూ ఉంది. ఒకవైపు పార్టీల పరంగా అనేక విమోచన దినమని, విలీన దినమని, అంతేకాకుండా సమైక్యత దినమని అటువంటి వేర్వేరు పార్టీలు వేర్వేరు విధంగా దీన్ని ప్రొనౌన్సియేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా చూడాలి సార్? ఇదంతా వాట్ బ్యాంక్ పాలిటిక్స్. హైదరాబాద్ లిబరేషన్ అనేది నిజాము రజాకార్ల విముక్తి కొరకు జరిగింది. ఎందుకు జరిగింది? వారు పాకిస్తాన్ను కలుస్తామని రజాకార్లు ఒక దమనకండ తెలంగాణలో ఇతర హైదరాబాద్ ప్రాంతంలో చేస్తే దానికి వ్యతిరేకంగా ఆపరేషన్ పోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క నేతృత్వంలో జరిగి విమోచనం, లిబరేషన్ జరిగి తర్వాత భారతదేశంలో కలపడం జరిగింది. ఇది వాస్తవం. హైదరాబాద్ విలీనాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తూ ఉంది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేది చెప్తా ఉంది. మరోవైపు మోదీ రాష్ట్రం గుజరాత్లోని జూనాగఢ్ కూడా విలీనమై జరిగింది. హైదరాబాద్ ఏ విధంగా విలీనం జరిగిందో అదే విధంగా జరిగింది. అక్కడ మాత్రం ఎటువంటి అధికారికంగా కార్యక్రమం నిర్వహించడం లేదు, కేవలం రాజకీయాల కోసమే తెలంగాణలో నిర్వహిస్తూ ఉంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణ. జూనాగఢ్ అనేది చిన్న సంస్థానం అండి, అది రాష్ట్రం కాదు. అది చిన్న ఒక తహసీల్, ఒక అసెంబ్లీ నియోజకవర్గం కంటే కొద్దిగా పెద్దది. సెకండ్, జునాగఢ్లో పోరాటాలు జరగలే. జునాగఢ్లో తెలంగాణ విమోచన కొరకు పోరాటాలు జరగలే. 30-40 వేల మంది చనిపోలే. రజాకార్లు జునాగఢ్లో లేరు. ఊతే మొత్తం వచ్చి కలిసిపోయింది. పటేల్ గారు ఆయన గుండె చప్పుడు విని భయపడి జునాగఢ్ వచ్చి వాళ్ళ పాలకులు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. తెలంగాణ విమోచనకి పెద్ద చరిత్ర ఉంది. 30-40 వేల మంది చనిపోయారు. అనేక మంది అమరులు వీరులయ్యారు. అది చరిత్ర. అందుకొరకు ఇక్కడ విమోచన వచ్చినాం. అట్లా అనుకుంటే అనేక సంస్థలు విలీనమైనాయి భారతదేశంలో. నాకు తెలిసి దాదాపు 360 సంస్థానాలు స్వచ్ఛందంగా విలీనమైనాయి. వాటి విమోచన జరుపుకో కదా. షోబేగిర్ల ఖాన్ ఎవరండి? హిందువా? రజాకార్ల చేతిలో చంపబడ్డటువంటి షోబేల్ ఖాన్ హిందువా? వారి ఆత్మకు శాంతి జరగద్దా? బీజేపీ అనేది ఓటు బ్యాంకు పాలిటిక్స్ కాదు. తెలంగాణ అమరవీరులకు ఆత్మకు శాంతి చేకూరే విధంగా చేయడానికే ప్రయత్నం. ఇది ఓవరాల్గా బీజేపీ ఉపాధ్యక్షులు బూరా నర్సయ్య గౌడ్ చెప్తున్నమాట. ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది. వారు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నారు అనేది కూడా ఆయన ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ శ్రవంతో రాజు, రాజ్ న్యూస్, హైదరాబాద్.